ఎవరికైనా గాయమైంది, ఏటు పడింది, దానికి కావలసినటువంటి మెడిసిన్స్, దానికి కావాల్సిన నొప్పి నువ్వు వాళ్ళే అనుభవించక తప్పదు. ఆ నొప్పి మనం తీసుకోలేము. నొప్పికి కావలసింది విచారంగా ఉపచారం చేయగలం. నొప్పి మరిచిపోయేటట్టుగా వాళ్ళతో మాట్లాడగలం. కానీ ఒరిజినల్గా నొప్పి ఉండేది ఎవరు అనుభవించాలి? వాళ్ళే అనుభవించాలి. ఆ నొప్పి నువ్వు తీసుకోలేవు. ఏం చేసినా తీసుకోలేవు. నీకు ఎంత శక్తి ఉన్నా తీసుకోలేవు. కొత్త కొత్త మెడిసిన్స్ కనిపెట్టి వాళ్ళకేదో ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, అక్కడికి వెళదాం, ఆ ఊరికి వెళదాం, ఈ ఊరిలో అట్లా ఆ డాక్టర్ ఏదో చెప్తూ ఉంటాం, ఏదో మనసుకు సమాధానంగా. విసిగిపోయి కొనకి ఎక్కడా వెళ్ళరు. ఏ పోతే పోతే ఈ జీవితం ఇంతలే అనే వైరాగ్యం వాళ్ళకే వస్తుంది. అది అట్లా ప్రారంభం అయిన తర్వాత ఎక్కడ వెళ్ళినా అయ్యాది ఇంత జీవితం నీకు ఊరికే అనకూడదు. మనం వాళ్ళకి అట్లా అనకూడదు. వాళ్ళకే అనిపిస్తుంది. వాళ్ళే దానికి యజమానులు, వాళ్ళే దానికి కర్తవ్యం, వాళ్ళే కర్తలు, వాళ్ళే కర్మం, వాళ్ళే అనుభవించక తప్పదు. మనం ఎట్లా పైన వేసుకుందాం? మనం వేసుకోవటం వీలు లేదు. కానీ మనం సహాయం చేయాల. ఏడుస్తుంటే మనం కంట్లో నీళ్ళు లేకపోయినా కూడా ఏడ్చాలి. మనం కూడా ఏదో ఆనందం మనకు, నాతో పాటు ఏడుస్తున్నారు అని చెప్పి. నీతో పాటు నవ్వటంలే, అట్లా ఏడ్చడం. భగవంతుడు ఎట్లా నాటకం ఆడుతున్నాడో అట్లే నాటకం ఆడాలి మనం సంసారంలో. ఏం చేయగలవు? చేసేదంతా చేస్తున్నావు కదా, పోను ఊరికే లేవు కదా. మరి ఎందుకు నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? ఎందుకు?